నిత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 8వ వచనం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. ప్రియకుమార కుమార్తె యెహోవా నమ్ముకున్న వాడు ధన్యుడంట. వాడు ఎలాగంటే జలముల వద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. ఏదైతే నది పక్కన ఉంటుందో ఆ చెట్టు ఎలా ఉంటుందంట, ఎప్పుడు కూడా జీవిస్తూనే ఉంటుంది, అంటే ఫలిస్తూనే ఉంటుంది. ఈరోజు ఎవరైతే దేవుని నమ్మకుంటున్నారో, యెహోవా యందు విశ్వసించినారో, ప్రభువైన యేసు యందు నమ్మకంతో వెళ్తున్నారో వారి జీవితాలు ఎలా ఉంటాయంట, ఎప్పుడు కూడా ఫలించేవారుగా ఉంటాయి. ఈరోజు కొన్నిసార్లు అపవాదం ఎలా భయపెడతాడంటే, మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తుంటామో, మన విశ్వాసంలో ఉంటామో, అప్పుడే అనేకమైన శోధనలు వస్తుంటాయి, సమస్యలు వస్తుంటాయి. అవి చూసి మనం అనుకుంటాము అన్ని దేవుల్లో ఉంటే నేను ఎలాగుంటానని. కానీ నా వ్యక్తిగతంగాను దేవుని యొక్క లేఖనం ప్రకారం చూస్తున్నప్పుడు, ఎవరైతే ఆయన భయభక్తి కలిగి ఉంటారో, ఆయన ఆజ్ఞలు నమ్మబడి ఆయన యొక్క విశ్వాసముతో ఉంటే నమ్మకంతో ఉంటారు అప్పుడు సంగమా, వారు ఎప్పుడు కూడా ఫలిస్తూనే ఉంటారు. అది నేను చూస్తున్నాను, మా తండ్రి గారిని చూస్తున్నాను. ఎన్ని బాధలున్నా, ఎన్ని దుఃఖములున్నా, ఎన్ని శోధనలు వచ్చినా, అపవాది ఎన్ని అంబులు వేసినా ఆయన మాత్రం ఏం చేసేవారంటే దేవుని మీద విశ్వసించేవారు. ఆ విశ్వాసం ఏం చేసింది తెలుసా, ప్రతి బంధకాలను విడుదల చేశాను. ఎప్పుడు కూడా ఈ రోజుకి ఫలిస్తూనే ఉన్నారు. ఈ వాగ్దానం నిజమైంది అప్పిస్తంగమా. ఈరోజు ప్రభు నిన్ను ఫలించేవారుగా ఉంచుతున్నాడు, ఫలభరితంగా ఉంచుతున్నాడు. భయపడక, ఆందోళన చెందక, వెనక్కి వెళ్ళిపోక, శోధన వస్తున్నప్పుడు అయ్యా ఇంకా నాకు జరగదు అనుకోక, ఇదిగో ఆ సమయంలో ప్రభువునందు సంపూర్ణ నమ్మకంచు దేవునికి సహాయం చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి కొందాలి. ఇదిగో నీ అందు ఎవరైతే నమ్మకంతో విశ్వసిస్తున్నారో, నీ మీద ఆధారపడుతున్నారో, నీ బిడ్డను దీవించండి, ఆశించండి, ఫలింపచేయండి. వారికి కదులు తీసివేయండి. ఇదిగో నీ అందు విశ్వాసాన్ని బట్టి ప్రభా, వారు అనేక మంది ఫలభరితంగా ఈ దినాన్ని ఎదుర్కొన్న ప్రతి సమయంలో యేసు నామమున విడుదల చేయండి. ఈ ఉదయకాల సమయంలో వారు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికలు మీరు సిద్ధింపచేసి ఫలింపచేసి ఆయన మరొక నూతన కాలంలోకినైనా వారు నడిపించి బలపరచమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ఆయన నమ్ముకుంచండి, ఆయన ఫలించేవారుగా తీర్చునుగాక, ఆమేన్.